సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామ. సార్ సార్ బయట గొడవ జరుగుతుంది సార్, మీరు ఒకసారి రండి సార్. వినబడుతుంది కదయ్యా, మళ్ళీ చూడడం ఎందుకు? అది కాదు సార్, చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక్క నిమిషం మేడం. మేడం, ఆ మీనాక్షి ఒంటి మీద కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవాలని చూస్తోంది. అదే జరిగితే ఇక్కడ అందరి కొంపలో అంటుకుంటాయి మేడం. మీరు త్వరగా రండి మేడం. సిఐ, నన్ను వదిలిపెట్టండి. నా మీరమ్మకి ఏం జరగకూడదు. నా మీరమ్మ ఏ అగత్యం చేసుకోకుండా నేను కాపాడాలి. నన్ను వదిలేయండి. నువ్వు ఉండవయ్యా, అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే. సార్ త్వరగా రండి సార్, లేకపోతే అమ్మాయి చనిపోయేటట్టుంది. మేడం, త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి మేడం. మేడం, మీరు తప్పు చేస్తున్నారు. సూసైడ్ కూడా నేరమే. మిమ్మల్ని కూడా లోపల వేయాల్సి వస్తుంది. ఏంటయ్యా లోపల పెట్టేది? ఎలా పెడతారో మేము చూస్తాం. ఒక ఆడపిల్ల భర్త కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడితే మీకు అర్థం కావట్లేదా? మర్యాదగా దేవుని వదిలిపెట్టండి. పోలీసులు 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 దేవుని దయచేసి అర్థం చేసుకోండి. మీ హస్బెండ్కి ఏమీ కాదు. మా ఫార్మాలిటీస్ పూర్తయ్యాక తప్పకుండా రిలీజ్ చేస్తాం. మాట్లాడుకో. అసలు పోలీస్ డిపార్ట్మెంట్కే నీలాంటి వాళ్ళు చీడ పురుగులు. రాజకీయ తొత్తులుగా పనిచేసే నీలాంటి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు సిగ్గుపడాలి. నా భర్త ఎంత గొప్పవాడో తెలుసా? ప్రేమకి, స్నేహానికి, నమ్మకానికి నిలువెత్తు మానవ రూపం ఇస్తే అదే నా భర్త వాసుదేవ్. రామ్కి విషయం తెలిస్తే తన ప్రాణ స్నేహితుణ్ణి ఇలా అవమానం చేసినందుకు ఆన్ ది స్పాట్ మిమ్మల్ని డిస్మిస్ చేస్తాడు. మేడం, వద్దు మేడం, ప్లీజ్ మేడం, నా మాట వినండి మేడం. మేడం, దయచేసి నా మాట వినండి మేడం. ప్లీజ్ మేడం, ఒక్కసారి మేడం, ప్లీజ్ మేడం, దయచేసి నా మాట వినండి. నా చావైనా మీ కళ్ళు తెరిపించి నా భర్తని విడుదల చేస్తే నాకు అదే చాలు. కానిస్టేబుల్స్, ఆపండి. వద్దు, దగ్గరికి రావద్దు. ఏంటి మీనాక్షి పిచ్చి పని? నమ్మక ద్రోహం చేసే ఒక మనిషి కోసం నువ్వు ఆత్మాహుతి చేసుకుంటావా? బుద్ధుందా? అనవసరంగా నా భర్త గురించి ఒక్క మాట అంటే నేను ఊరుకోను నిత్య. నా భర్త గురించి నీకేం తెలుసు? ఎందుకు మీనాక్షి నీ మనసుకు నువ్వే చీకటి పొరలు కప్పుకుని అలా నీ భర్తని వెనకేసుకొస్తావు? ఏమైంది నీకు? అసలు నీ భర్త ఎలాంటివాడో, అతని నిజ స్వరూపం ఏంటో తెలిసిన మొదటి సాక్ష్యానివి నువ్వు. ఈ ప్రపంచంలో రామ్కి ఎవరు శత్రువులుండరు. అంత గొప్పవాడు రామ్. శత్రువు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది నీ భర్త మాత్రమే.
చూడు నిత్య, మొదట్లో ఆ ప్రేమను చూసి సూర్య తపమనుకుని నేను భయపడ్డాను. మంచు లాంటి ఆ ప్రేమను దూరం చేసుకుని పొరపాటు చేశాను. కానీ ఆ ప్రేమలోని గొప్పతనం అర్థమయ్యాక నా తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాను. ఎన్ని జన్మలైనా వాసుదేవి నాకు భర్తగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. అదంతా నాటకం మీనాక్షి. నీ నమ్మకాన్ని అడ్డుగా పెట్టుకుని నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడు. ఖచ్చితంగా రామ్ కనబడకపోవడానికి దేవే కారణం. నాటకం ఆడుతున్నది నా భర్త కాదు, నువ్వు. నా భర్త ప్రేమ నీకు దక్కలేదనే కోపంతో నా భర్తని అన్యాయంగా ఈ కేసులో ఇరికించావు. అసలు నా భర్త రామ్ని ఎంతగా అభిమానిస్తాడో నీకేం తెలుసు? దేవ్, నాకు నీ ప్రాణం కావాలని రామ్ అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ప్రాణాన్ని రామ్ కోసం త్యాగం చేసేంత ఇష్టం తనకి. రెండు శరీరాలుగా ఉండి ఒకే మనసైన స్నేహం వాళ్ళిద్దరిది. ఈ ప్రపంచంలో నా భర్త ధైర్యం రామ్, నా భర్త నమ్మకానికి ప్రతిరూపం రామ్. ఒక్క మాటలో చెప్పాలంటే నా భర్త శ్రీరామచంద్రుడు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది మీనాక్షి. నీ భర్త శ్రీరామచంద్రుడు కాదు, రావణాసురుడు. ఆనాడు శ్రీరాముడి కోసం సీతమ్మ వారు అగ్నిప్రవేశం చేశారు. నీ భర్త రావణాసురుడని తెలిసి నువ్వు అగ్నికి ఆహుతవుదామనుకుంటున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కసారి ఆలోచించు. రామ్ కనబడకుండా పోవడానికి కారణం దేవే. అలాంటి వాణ్ణి బయటికి తీసుకొస్తే జీవితాంతం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నిత్య, రామ్కేమీ కాదు, తప్పకుండా తిరిగొస్తాడు. నా భర్తని బయటకు తీసుకురావడం కోసం ఎన్నిసార్లైనా చావడానికి నేను సిద్ధం. వదులు నిత్య, వదులు. నీకేమైనా పిచ్చా? రామ్ కనబడకుండా పోతే నాకంటే ఎక్కువ బాధపడాల్సింది నువ్వే. దానికి కారణమైన నీ భర్తను బయటికి తీసుకురావాలని చూస్తున్నావా? నా భర్త కారణం కాదు. సరే, దేవుని బయటికి తీసుకురావాలి, అంతేగా? అంతే. సరే, ఒక్క నిమిషం. రవీంద్ర, లోపలికి రండి. రవీంద్ర, పేపర్స్ ఇస్తే సైన్ చేస్తాను. కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. దేవుని వదిలేయ్. కానిస్టేబుల్ సార్, రండి సార్. దేవ్, నువ్వు బయటికి వెళ్ళడానికి కారణం నీ నిజాయితీ కాదు. ఖచ్చితంగా రామ్ కనబడకుండా పోవడానికి కారణం మాత్రం నువ్వే. కేవలం నీ భార్య పిచ్చి నమ్మకం ప్రాణత్యాగం దాకా వెళ్ళింది కాబట్టి ప్రస్తుతానికి నిన్ను వదిలేస్తున్నాను. ఇప్పటికైనా చెప్పు దేవ్, రామ్ గారు ఎక్కడున్నారు? చెప్పాను కదా, నాకు తెలీదని.
లేదు దేవ్, నీకు తెలుసని నాకు తెలుసు. ఏమండి? మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తానని నేనెప్పుడు ఊహించలేదండి. మీరు చాలా గొప్పవారని తెలియక కొంతమంది మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీరు తప్పు చేశారన్న భ్రమలో పాపం వాళ్ళు బ్రతుకుతున్నారండి. రామ్ని తీసుకొచ్చి సమాధానం చెప్పాలి. నిజమే మీనాక్షి, ఈ ప్రశ్నకి సమాధానం రామే చెప్పాలి. వెళ్దాం పద మీనమ్మా. ఎందుకు మీనమ్మా అలా బాధపడతావు? ఇప్పుడు ఏమైందని? ఇంతకన్నా ఏం కావాలండి? చెయ్యని తప్పుకి మిమ్మల్ని ఆ పోలీసులు ఇలా కొట్టారు. మిమ్మల్ని ఇలా కొట్టారంటే నా గుండె తరుక్కుపోతుందండి. నిత్య మంచిదేనండి, కానీ ఎందుకు మిమ్మల్ని అనుమానిస్తుంది? ఎంత చెప్పినా మీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. రామ్కి మీరంటే చాలా ఇష్టం. తను తిరిగొచ్చాక మిమ్మల్ని ఇలా అనుమానంతో అరెస్ట్ చేశారని తెలిస్తే ఎంత బాధపడతాడండి. మీ స్నేహం గురించి, మీకు రామ్ మీదున్న అభిమానం గురించి తెలిసి కూడా నిత్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. మీనమ్మా, దీని అంతటికీ కారణం నేనే అని వాళ్ళంత గట్టిగా చెప్తుంటే నీకు నా మీద అనుమానం రాలేదా? అయ్యో, ఏంటండి ఆ మాటలు? మీరు వేరు, నేను వేరా? మిమ్మల్ని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. నేనే కాదండి, మీ గొప్పతనం గురించి తెలిసిన వాళ్ళెవరూ మీ గురించి తప్పుగా అనుకోరు. మీరు కల్లో కూడా ఎటువంటి తప్పు చేయరు. అంత ఉన్నత స్వభావం మీది. మీకు భార్యనైనందుకు నాకు చాలా గర్వంగా ఉందండి.
ఆఫ్ డేంజర్ సార్. ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేదు, కానీ బాడీ మాత్రం హెవీగా ఇంజూరీ అయింది. కత్తికట్లు చాలా బలంగా దిగాయి. అంతకన్నా ముందే దారుణంగా కొట్టారు. పొడిచాక ఒక పెద్ద లోయలోకి తోశారు. చెట్ల మీద నుంచి బండల మీద నుంచి పడడం వల్ల బాగా గాయాలయ్యాయి సార్. పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇది మనుషులు చేసిన పని కాదు, రాక్షసులు చేసిన పని. ఇతని మీద కక్ష కట్టి కావాలనే ప్లాన్ చేశారని క్లియర్గా తెలుస్తుంది సార్. ఇది శత్రు ప్లాన్ కాదు, ఈ దేవ్ ప్లాన్, వాసుదేవ్ ప్లాన్. మీరు కాపాడి ట్రీట్మెంట్ ఇప్పించబట్టి ప్రాణమన్నా మిగిలింది. నాకు ఒక డౌట్ సార్. ఇతన్ని కాపాడి మా డాక్టర్స్ ఇద్దరు ముగ్గురిని ఇక్కడికి పిలిపించి ఎక్విప్మెంట్ అంతా తెప్పించి ఇంత సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఇదే ట్రీట్మెంట్ హాస్పిటల్లో జరిగితే ఇంకా బెటర్గా ఉంటుంది కదా సార్.